నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కొద్ది రోజుల పాటు ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన గోల్డ్ రేట్లు మరోసారి భారీగా పెరిగి 1,00,000కు చేరువయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 3,000 వరకు పెరగటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పసిడి బాటలోనే వెండి ధరలు కూడా దూసుకెళ్తూ ఉండటంతో ఆభరణాలు కొనుగోలు మరింత భారంగా మారుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, డిమాండ్ పెరుగుదల ప్రభావంతో బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతూ ఉండగా ఈ పరిస్థితి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. బంగారం కొనాలా వద్దా అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి గత కొన్ని రోజులుగా చాలా వరకు కూడా బంగారానికి సంబంధించి వినిపిస్తూ ఉన్న మాట అయితే బంగారం బాగా తగ్గుతుంది అన్నప్పుడు విన్న పరిస్థితిని చూసాం. మళ్ళీ ఇప్పుడు నిన్నటితో పోలిస్తే 3,000 చిల్లర అయితే 3,400 వరకు అయితే పెరిగిన సిచ్యుయేషన్ అయితే కనిపిస్తుంది. బంగారం ఇలానే పెరుగుతూ ఉందా, అసలు ఏం జరగబోతుంది బంగారానికి సంబంధించి డీటెయిల్ గా అందించడానికి మనతో పాటు ఇద్దరు గెస్ట్లు అయితే సిద్ధంగా ఉన్నారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు, అలాగే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ రామూర్తి గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి ఇద్దరికి. కొద్ది రోజులుగా ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన గోల్డ్ రేట్లు మరోసారి భారీగా పెరిగి 1,00,000 వరకు చేరువయ్యాయి. అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3,000 వరకు పెరగటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పసిడి బాటలోనే వెండి ధరలు కూడా దూసుకెళ్తూ ఉండటంతో ఆభరణాల కొనుగోలు మరింత భారంగా అయితే మారుతోంది. ఇక అంతర్జాతీయ పరిణామాలు, డిమాండ్ పెరుగుదల ప్రభావంతో బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతూ ఉండగా ఈ పరిస్థితి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. అయితే బంగారం కొనాలా వద్దా అని ఈ సామాన్యులు ఆశగా ఆందోళన చెందుతున్నారు. అసలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగ్గినట్లే తగ్గింది బంగారం, ఇప్పటి వరకు తగ్గింది అనుకున్న బంగారం ఇంకా దిగొస్తుందా అనే సిచ్యుయేషన్ అయితే కనిపించింది. కాకపోతే మళ్ళీ పెరిగింది బంగారం, ఇలాగే కంటిన్యూ అవుతాయా? వీటికి సంబంధించి మనతో పాటు గెస్ట్లు ఉన్నారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు, అలాగే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ రామూర్తి గారు. నమస్కారం అండి ఇద్దరికి. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా శ్రీరామచంద్రమూర్తి గారు మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. అయితే బంగారం తగ్గినట్లే తగ్గింది, మళ్ళీ పెరిగింది. సో ఇలాగే కంటిన్యూ అవుతుందా, మళ్ళీ పెరుగుతుందా గోల్డ్, లేకుంటే తగ్గుతుంది అనుకోవాలా? యాక్చువల్గా మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం $4,000 ఇంటర్నేషనల్ దగ్గర సపోర్ట్ ఉంది అని. సో ఇప్పుడు అక్కడ $4,000 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా $4,200 దగ్గరికి వచ్చింది. సో దాని ప్రకారం ఇండియాలో రేటు 1,45,000 46,000 దాకా వచ్చింది. సో ఇదేంటంటే మెనీ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ 3 months నుంచి కూడా $4,500 అలాగే 4,000 దగ్గర ఇంటర్నేషనల్ గా ఉంది. కాబట్టి బ్రాడ్ గా రేంజ్ లో ఉంది. సో కాబట్టి ఏంటంటే చెప్పండి, కొనాలా వద్దా అంటారా ఇప్పుడు బంగారం? ఎందుకంటే పెరుగుతుంది, ఇప్పుడు కరెక్ట్ సిచ్యుయేషన్ తగ్గుతుంది, ఇప్పుడు కరెక్ట్ గా కొనాలి అని అనుకున్న సిచ్యుయేషన్లలో మళ్ళీ పెరిగిపోయింది. సో ఇలానే కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు కొనడం ఆపలా అంటారా, లేకుంటే వద్దంటారా? కొన్ని రోజులు వెయిట్ చేసే అవకాశం ఉందంటారా? దీనికి ఏంటంటే ఒక సాలిడ్ ఆన్సర్ ఉండదు. అయితే ఏంటంటే కొంత ఇక్కడ కొనుక్కోండి, ఒక 50% ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి, మళ్ళీ తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా తగ్గిపోతుంది అనుకుని వెయిట్ చేశారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయినప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకే రేట్ లో టోటల్ అమౌంట్ పెట్టి కొనకూడదు. కొంత ఇక్కడ బై చేసుకోండి, మళ్ళీ డిప్లో మళ్ళీ బై చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ర్యాలీ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మిస్ అయిపోయామే, తక్కువ రేట్ వచ్చినా కూడా మిస్ అయిపోయామని ఉంటుంది. జనరల్ గా గోల్డ్ ట్రెండ్ ఏంటంటే లాంగ్ టర్మ్ చూసుకుంటే ఎప్పుడు పెరుగుతూనే ఉంటదండి. సో తగ్గినప్పుడు, ఇలాంటి రేట్లు తగ్గినప్పుడు కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎందుకంటే మీరు ఎవ్రీ 2 years చూసుకుంటే అరౌండ్ 20% అలా పెరుగుతుంటది ఎవ్రీ ఇయర్. సో ఇదేంటంటే $4,000 అనేది స్టడీగా ఆగుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రేంజ్ వచ్చినప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే నెక్స్ట్ టార్గెట్ అప్ సైడ్ కనపడుతుంది. $4,500 వరకు టార్గెట్ ఉంది. అంటే 1,50,000 1,53,000 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 1,50,000 వరకు క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఉందండి.
ఓకే. కాబట్టి కొంత ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్. అయితే రామూర్తి గారు నమస్కారం అండి. మీరు చెప్పండి. అయితే భారతీయులు ఇప్పుడు పెద్ద మొత్తంలో కూడా బంగారాన్ని, పాత బంగారాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్ముతున్నారు. అది ఎందుకోసం అంటారు? అలా అమ్మడం ఓకే అంటారా? అలా అమ్మి లేకుంటే కొత్త గోల్డ్ ని కొనే సిచ్యుయేషన్ అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే ఇది ఏంటంటే ఈ ఏప్రిల్ జూన్ క్వార్టర్ లో ఉమ్, హౌస్ హోల్డ్స్ ఒక 50 టన్స్ వరకు అమ్మారండి. అవును. అది ఏంటంటే కొంత ఏమో ఎప్పుడైతే బంగారం రేట్ పెరిగినప్పుడు పీక్ లోకి వెళ్ళినప్పుడు ఉమ్, అంతకు ముందు కొన్న వాళ్ళు ఎవరు అమ్ముకోలేదు. ఎప్పుడైతే రేట్ పడిపోతుందో అది పానిక్ సెల్లింగ్ కొంత వచ్చింది. అది కాకుండా ఆల్రెడీ ఇంత ముందు కొన్న వాళ్ళు అమ్ముతున్నారు. అది కాకుండా పాత బంగారాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నారండి కొత్త బంగారంలోకి. ఓకే. పాత బంగారాన్ని అది ఇచ్చేసి కొత్త బంగారాన్ని తీసుకుంటున్నారు. కొత్త తర్వాత కొనుక్కుంటారు. ముందు పాత బంగారం అయితే డిస్పోజ్ చేస్తున్నారు. ఉమ్, ఈ బంగారం ఇప్పుడు ఈ రేట్లు అనేవి గవర్నమెంట్ మానిటరీ పాలసీల మీద ఉంటాయి. తర్వాత కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటాయండి. ఉమ్, ఇప్పుడు ఇంతగా తగ్గడానికి కారణం ఏంటంటే యుఎస్ డాలర్ అనేది స్ట్రాంగ్ అవడం ఒకటి, ఆ తర్వాత డాలర్ బాండ్స్ లో ఈల్డ్స్ ఎక్కువ రావడం వలన కొంత గోల్డ్ నుంచి వాటికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కన్వర్ట్ అవ్వడం జరిగిందండి. ఉమ్, అదే కాకుండా ఇప్పుడు సోవియట్ యూనియన్, టర్కీ ఇట్లాంటి కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ మార్చిలో ఒక 30 టన్స్ వరకు గోల్డ్ అమ్మారండి. ఉమ్, ఇప్పుడు మిగతా సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు పర్చేజెస్ టెంపరీగా హోల్డ్ చేశారండి. ఉమ్, దానివల్ల గోల్డ్ ప్రైస్ పెరగకుండా స్టేబుల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 3 months నుంచి 1,43,000 నుంచి 1,60,000 మధ్య ఫ్లక్చువేట్ అవుతా ఉందండి. ఇది ప్రస్తుతానికి ఈ 140-150 మధ్యలో స్టేబిలైజ్ ఎస్. అవుతుందండి. శ్రీరామచంద్రమూర్తి గారు కూడా అదే అంటున్నారు. 1,50,000 వరకు వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మళ్ళీ పెరుగుతుంది అనమాట అయితే గోల్డ్ ఇంకా కంటిన్యూగా. అంటే లాంగ్ రన్ లో గోల్డ్ అనేది పెరుగుతుందండి. ఉమ్, అది ఎందుకంటే ఎప్పటికైనా అది సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా హెడ్జ్ కింద గోల్డ్ నే పర్చేజ్ చేస్తాయి కాబట్టి, అట్లాగే హౌస్ హోల్డ్స్ కూడా ఉంటూ పోతారు కాబట్టి అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తారు ఉమ్, హౌస్ హోల్డ్స్ అందరూ కూడా. కాబట్టి గోల్డ్ డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గ మైనింగ్ కానీ దానికి తగ్గ రిజర్వ్స్ కానీ ఉండవు కదండి. కాస్ట్ అది కాకుండా కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే. మైనింగ్ కాస్ట్ కానీ ఉండే ఓవర్ హెడ్స్ కానీ అన్ని పెరుగుతూ ఉంటాయి కాబట్టి గోల్డ్ కాస్ట్ అనేది కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ తో పాటు పెరుగుతుంది. ఎస్. దానికి అయితే తోడు ఇప్పుడు గోల్డ్ ఎక్స్చేంజ్ Yes, లో yes, కూడా పేపర్ కరెన్సీ టైప్ లో కూడా దాన్ని ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి ఉమ్, దాని వల్ల కూడా కొంత స్పెక్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. లాస్ట్ టైం పెరగడానికి కారణం సిల్వర్, ఇది పెరగడానికి కారణం ఉమ్, స్పెక్యులేషన్. Okay. నేను లాస్ట్ టైం మన దీంట్లో ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, సిల్వర్ అనేది 2 లక్షల నుంచి 2,20,000 వస్తుంది, అప్పుడు కొనుక్కోండి, 3 lakhs లో కొనొద్దని చెప్పాను. సిల్వర్ పడిపోతుంది, ఉమ్. కావాలంటే గోల్డ్ మాత్రం టెంపరీగా కొద్దిగా కొనుక్కోండి అని చెప్పాను. ఎస్. సిల్వర్ గురించి ఈరోజు కూడా మాట్లాడుకుంటే గోల్డే సిల్వర్ కొనుక్కోవచ్చండి. ఎస్ గోల్డ్ అయితే కొంచెం 3,000-4,000 చేంజ్ అయితే అలా పెరుగుతుంది, అలానే తగ్గుతుంది. ఓకే. కానీ ఇది చాలా వరకు సిల్వర్ మాత్రం భారీగా పెరుగుతుంది, భారీగానే తగ్గు సిచ్యుయేషన్ కనిపిస్తుంది. అవును ఉమ్, అవునండి, దాంట్లో స్పెక్యులేషన్ ఎక్కువ నడిచిందండి. దాని వలన అట్లా ఉంది. దాంట్లో ఎప్పుడు కూడా సిల్వర్ లో కూడా స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఉండడం వలన అది సిల్వర్ ఇంకోటి ఏం జరిగిందంటే రీసెంట్ పాస్ట్ ఉమ్, మీకు బయట దీనికన్నా ఫిజికల్ సిల్వర్ డెలివరీ తీసుకోవాలంటే ఇంకా అనదర్ 20,000 ఎక్స్ట్రా కూడా పెట్టాల్సి వచ్చిందండి డిమాండ్. ఓకే. సో సిచ్యువేషన్ వచ్చింది. చాలా మంది 3 lakhs రేంజ్ లో ఇంకా పెరిగిపోతుందని కొన్నారండి. ఉమ్, వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి స్టక్ అయ్యారు. కాకపోతే టైం పడుతుందండి, వస్తుంది అది కూడా. కాకపోతే అది ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. ఓకే. గోల్డ్ మాత్రం అంత రిస్క్ లేదండి. గోల్డ్ లో కూడా రిస్క్ పాత బంగారం అయితే అమ్ముకుంటూ ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు, పాత బంగారాన్ని అమ్ముకుంటున్నారా కదా, అంటే కేవలం రేటు ఎక్కువైందని అమ్ముకుంటున్నారా? అలా అమ్మడం ఓకే అంటారా, కరెక్టే అంటారా? అయితే చాలా మంది అంటే తెలియక పాత బంగారాన్ని అమ్ముతున్నారు కానీ ఉమ్, జనరల్ ఏంటంటే మన లేడీస్ అందరూ కూడా ఎవరికైనా మన లేడీస్ కి గోల్డ్ కనుక ఇచ్చామంటే వాళ్ళు మళ్ళీ అమ్మడానికి అయితే మనకి ఎవరు మళ్ళీ తాకట్టు పెట్టడానికి అయితే ఇస్తున్నారు. అవును. కానీ ఏంటంటే వాళ్ళు పాత బంగారం అమ్ముతున్నారు అని అంటున్నాం కానీ ఉమ్, అక్కడ జరుగుతుంది ఏంటంటే ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే కొత్తది ఐటమ్స్ కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఓకే. అయితే ఎక్కువ పాత మంది బంగారాన్ని ఇచ్చి కొత్త బంగారానికి సంబంధించి ఐటమ్స్ కొనుక్కుంటున్నారు. కాకపోతే మనకి డేటా ఏం చూపిస్తుంది అంటే పాత బంగారం అమ్ముతున్నది అనేది ఎక్కువ డేటా అవుతుంది. ఉమ్, అయితే ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా మన లేడీస్ అందరూ కూడా అంత ఛాన్స్ ఎవరు అమ్మటానికి మళ్ళీ అయితే పాత ఆల్టర్నేటివ్ గా బంగారం అమ్మినప్పుడు కొత్త బంగారం కొన్నప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా, లాభదాయకంగానే ఉంటుందంటారా?
ప్రాఫిట్ రాదు, కానీ ఐటమ్ మారటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే గోల్డ్ అంతకు ముందు తక్కువ రేటు కొన్నారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ వెయిట్ కొంటే మాత్రం వాళ్ళకి పాజిటివ్ గానే ఉంటది. ఇప్పుడు దానికన్నా ఎక్కువ రేటు కొనాలంటే వాళ్ళు ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది. సపోజ్ పాత బంగారం 10 గ్రామ్స్ గోల్డ్ అనుకోండి, ఇప్పుడు కూడా 10 గ్రామ్స్ కొంటున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు చాలా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. అదే కొత్తది ఇంకో 10 గ్రామ్స్ యాడ్ చేయాలంటే మాత్రం పాత దానికే బెనిఫిట్ అవుతుంది, కానీ కొత్త దానికి బెనిఫిట్ రాదు. ఇప్పుడు మీరు 2 ఇయర్స్ బ్యాక్ 80,000 లో కొన్నారు, ఇప్పుడు 1,40,000 అయింది. సో ఇప్పుడు మనకి హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. అలా వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనమాట. అంటే ఎప్పుడైతే పాత బంగారం మార్చుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబుల్ రేటు, డబుల్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే. సో అలా అది పాజిటివ్ యాక్చువల్ గా, ఇది రైట్ మూవ్ అన్నమాట. ఎందుకంటే కొత్త ఐటమ్ తీసుకోవచ్చు, కొత్త మోడల్స్ తీసుకోవచ్చు, అలాగే రేటు కూడా పెరగడం వల్ల వాళ్ళకి గోల్డ్ అడ్వాంటేజ్. కొన్నాం అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది లేడీస్ కి. అవునండి, ఐటమ్ మారటం అనేది Yes, 10 ఇయర్స్ అవును. 5 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ ఇప్పుడు మారటం అనేది బెనిఫిట్ వాళ్ళకి. ఎస్, ఈ So, గోల్డ్ కి ఇలాంటి సంబంధించి ధరలు భారీగా తగ్గుతున్నాయి, అలాగే పెరిగిపోతున్నాయి కూడా. సో వ్యూవర్స్ చూసే వాళ్ళు కాల్ చేయాలంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 7288889933 కాల్ చేసి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉన్నారు, అలాగే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కూడా ఉన్నారు. మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రాంబాబు గారు, పెట్టుబడి పెట్టేటప్పుడు ఇప్పుడు గోల్డ్ 1,50,000 వరకు వెళ్తే పరిస్థితి కనిపిస్తుంది కదా, మరి పెట్టుబడి పెట్టొచ్చు అంటారా గోల్డ్ మీద, లేకుంటే ఇంకా వేరే చూసుకునే అవకాశం ఉందంటారా? వేరే వైపు, గోల్డ్ వేరే అనేది పెట్టుబడుల వైపు కొనుక్కోవచ్చు అండి. గోల్డ్ వెళ్ళిపోవచ్చు, అనేది గోల్డ్ మీద ఇన్వెస్ట్ పెట్టొచ్చు. చేయొచ్చు. ఈ రేట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. కాకపోతే వాళ్ళ అమౌంట్ అంతా గోల్డ్ లోనే పెట్టమని నేను చెప్పాం. కొంత పర్సంటేజ్ అనేది గోల్డ్ లో తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎప్పుడో కూడా. కొనుక్కోవచ్చు అండి, ఈ రేట్ లో కొనుక్కోవచ్చు అండి. 140 నుంచి 150 మధ్యలో కొనుక్కోవచ్చు అండి. అది ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆ రేట్ లో సెటిల్ అయిందండి. ఓకే, ఇప్పుడైతే సెటిల్ అయింది, కానీ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1,50,000 వరకు లాంగ్ వెళ్తుంది. రన్ లో పెరుగుతుందండి. ఇలా 1.5 ఇయర్ లో మళ్ళీ ఇంకొక ర్యాలీ వస్తుందండి గోల్డ్ లో. మనం 2 lakh వరకు, 1,80,000 వరకు కూడా చూసాం. ఇప్పుడు 1 అది lakh. అది ఎంత అనేది మనం అప్పటిన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, కరెన్సీ, ఇది డాలర్, ఇది వీటన్నిటి మీద ఆధారపడి ఉందండి. మానిటరీ పాలసీస్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ అయితే అంతర్జాతీయ అప్పుడు పరిణామాలు క్లియర్ గా బంగారం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. చూపిస్తాయి. ఓకే, అయితే బంగారంలో హెచ్చుతగ్గులన్నీ కూడా టోటల్ వరల్డ్ వైడ్ ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. డాలర్ మీద ఆధారపడి ఉంటుంది, డాలర్ బాండ్స్ ఈల్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్స్ మానిటరీ పాలసీస్ మీద ఆధారపడి ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ కనుక హైక్ చేస్తే గోల్డ్ రేట్ తగ్గుతుంది. అట్లా రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయండి. దాన్ని బట్టి మూవ్ అవుతుందండి. లాంగ్ రన్ లో అయితే గోల్డ్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి, పెరుగుతుందండి. ఓకే, లాంగ్ లైన్ లో పెరుగుతూ ఉంటుంది. అయితే శ్రీరామచంద్రమూర్తి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది. సో బంగారానికి బాగా డిమాండ్ ఉంటుంది, అందుకోసమే బంగారం మళ్ళీ పెరిగింది అనేది కూడా వాదన గల వినిపిస్తూ ఉంది. అది కరెక్టే అంటారా? అది కూడా కరెక్టేనండి. ఎందుకంటే ఇండియన్స్ దాదాపు ప్రయాణం వచ్చి 800 టన్స్ కొంటారు. అంటే యావరేజ్ గా మనం చూసుకుంటే 70-80 టన్నులు పర్ మంత్ వస్తుంది. లాస్ట్ 2 months ఇటు ఆషాఢ మాసంగా అదే ఈ మాసం ఉండటం వల్ల మనకి కొనలేదు, కానీ జ్యేష్ఠ మాసం కాబట్టి కొనలేదు. ఇప్పుడు నెక్స్ట్ అంతా సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ ఎక్కువ కొనాలి, కాబట్టి రేట్లు అయితే పెరిగే ఛాన్సెస్ ఉంటున్నాయి. అయితే ఎందుకంటే ఇప్పుడు మనకి గోల్డ్ అనేది మెయిన్ సెంటిమెంట్ ఉంటుంది, మ్యారేజెస్ కి కంపల్సరీ, అది లేని అసలు పెళ్లి అవ్వదు కాబట్టి కంపల్సరీ కొనాలి కాబట్టి. సో అప్పుడు రేట్లు కూడా పెరుగుతుంటాయి. అయితే ఏంటంటే ఇంటర్నేషనల్ రేట్లు కూడా కొంత ఎక్కువ. ఇంటర్నేషనల్ మన ఇండియన్స్ ఏంటంటే ఒక 20%, 25% ఎఫెక్ట్ అవుతుంది. యాక్చువల్ గా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ గా యుఎస్ మీద ఉంది కాబట్టి హౌన్స్ లోనే చూస్తాము. సో మనది ఏంటంటే ఒక 10%, 20% వరకు ఎఫెక్ట్ అవుతుంది లోకల్ గా. సో టోటల్ గా వరల్డ్ మొత్తం మీద గోల్డ్ ఫీచర్స్ ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి అది మేజర్ గా డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ మంది ఇంటర్నేషనల్ గా గోల్డ్ ఫీచర్స్ చేస్తుంటారు ట్రేడింగ్. సో దాన్ని మేజర్ గా అవుతుంది అన్నమాట. అయితే మనకి సీజన్స్ జనరల్ గా చూసుకుంటే ఇలాంటి సీజన్స్ లో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా డిమాండ్ సప్లై మీద ఉంటుంది కాబట్టి రేట్లు కూడా ఈ సీజన్ డిమాండ్ కాబట్టి తగ్గినట్లే తగ్గింది, మళ్ళీ పెరిగింది. అయితే 1,50,000 వరకు వస్తే ఓకే, కానీ 1,80,000, 1,90,000, 2 lakhs వస్తే సామాన్యులు కొనలేని సిచ్యుయేషన్ అయితే పరిస్థితి కనిపిస్తుంది కదా. అవునండి,
అంటే 2 లాక్స్ ఇప్పుడు ఎలా ఉందంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో గోల్డ్ ర్యాలీ వచ్చింది. విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ మూవ్‌మెంట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే అంత స్తబ్దుగా ఉంది. ఎక్కువ మూవ్‌మెంట్ లేదు. ఒక రేంజ్‌లో ఉంది. అంటే అందరూ కూడా ఎక్కువ రేట్‌లో కొని వెళ్ళిపోయారు. అంటే ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా లాస్‌లో అవ్వటమో, లేకపోతే ఈ ట్రేడింగ్ నుంచి బయటకి వెళ్ళిపోవటము జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక రకమైన పానిక్ వచ్చి ఫియర్ వచ్చేసింది. ఆ ఫియర్ రావటం వల్ల ఏమైందంటే ఎవరు కూడా ఇవాళ గోల్డ్, సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ అంటే అసలు వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఏంటంటే ఎక్స్చేంజ్ లో వాల్యూమ్స్ ఉంటేనే అక్కడ గోల్డ్ రేట్ ఫ్లక్చుయేషన్ ఉంటది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్ వాల్యూమ్స్ నార్మల్ గా యావరేజ్ ఉన్నాయి కాబట్టి, ఎంసీఎక్స్ లో వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం ఉంది. లేకపోతే చాలా స్పీడ్ గా పెరగడం కానీ తగ్గడం కానీ స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వాల్యూమ్ లేదు కాబట్టి స్లోగా ఉంది. అందరికీ ఏంటంటే ఒక రకమైన భయం వచ్చేసింది. ఈ గోల్డ్ ట్రేడింగ్ కానీ సిల్వర్ ట్రేడింగ్ కానీ, మెయిన్ సిల్వర్ బాగా ఎఫెక్ట్ అయ్యారు అందరూ కూడా. అయితే ఇలాంటి లో రేట్ లో కొనాల్సిన టైంలోనేమో కొనలేకపోతున్నారు. ఇప్పుడు ఇది 3 లక్షలు వెళ్ళినప్పుడు అందరూ కొంటారు. ఇప్పుడు మనకి 2 లాక్స్ ఉంది, ఈ రేట్ లో తక్కువ లేదు లేదు 2 lakhs వరకు వస్తే గనక చాలా వరకు తగ్గే సిచ్యుయేషన్ ఉంది. కొనే సిచ్యుయేషన్ అయితే ఉండదు. కేవలం ఏదో పెట్టుబడిగా పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సూచిస్తే అవకాశం అయితే ఉంటుంది. ఎస్, రాంబాబు గారి దగ్గరికి వెళ్దాం. రాంబాబు గారు, మీరు చెప్పండి, గోల్డ్కి సంబంధించి ఆభరణాలు కొనడం కంటే కూడా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా కూడా కేవలం పెట్టుబడిగానే భావించే రోజులు రాబోతున్నాయి, అలా కుదురుతుంది అనేది వినిపిస్తుంది. అది నిజమే అంటారా? అంటే ఇండియాలో అది తక్కువ అండి. అంటే ఇండియాలో ఏంటంటే హౌస్ హోల్డ్స్ జనరల్ గానే అది వాళ్ళు ఒక ఫిక్స్డ్ ఎసెట్ కింద దాన్ని కొనుక్కొని పెట్టుకుంటారు. దాన్ని అమ్మరు, వాళ్ళు డిస్పోజ్ చేయరు. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటంటే మన గోల్డ్ ప్రాసెస్ తో కలిపి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. గోల్డ్ బంగారాన్ని తీసుకుంటే ఆ ప్రాసెసింగ్ చార్జెస్ గానీ, కన్వర్షన్ చార్జెస్ గానీ తగ్గించారు. కొంతమంది ప్రాసెస్ తో చేయటం వలన కొంతమంది ఇప్పుడు న్యూ మోడల్స్ లో కన్వర్ట్ కావాలి, ఓల్డ్ దీన్ని అనుకున్నప్పుడు పాత నగలు తీసేసి కొత్త మోడల్స్, ప్రెజెంట్ ట్రెండ్, ఫ్యాషన్ కన్వర్ట్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ. కాబట్టి అది కాకుండా కొంతమంది తక్కువలో కొన్నవాళ్ళు పైన హై రేట్ లో అమ్ముకోలేకపోయారు కాబట్టి గోల్డ్ పడిపోతుంది. కాబట్టి కొంత పానిక్ సెల్లింగ్ జరిగింది. అట్లాగే సెంట్రల్ బ్యాంక్స్ ఏమో ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పర్చేస్ చేయలేదండి. రేట్లు బాగా పెరిగినాయి. ప్లస్ జియో ఎకనామిక్ సిచ్యువేషన్స్, మానిటరీ కండిషన్స్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూసుకుని వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ప్రెసెంట్ కొనటం ఆపేసింది. చైనా ఒక్కటే లాస్ట్ క్వార్టర్ లో కొద్దిగా పర్చేజ్ చేశారు, మిగతా వాళ్ళు ఎవరు కొనలేదండి. దాని వలన కూడా ప్రైసెస్ డిమాండ్ లేక కొంత తగ్గింది. కాబట్టి అది టెంపరీ అండి. అది టెంపరీ ఫేజ్. ప్రస్తుతం స్టెబిలైజ్ అవుతుందండి. ఇమ్మీడియట్ గా పెరగకపోవచ్చు. ప్రస్తుతం అయితే గోల్డ్ స్టెబిలైజ్ అవుతుందండి. సీజన్ డిమాండ్ అంత తగ్గినప్పుడు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ తగ్గే సిచ్యుయేషన్ ఉందా? అంటే అది ఇండియాలో కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుందండి. వరల్డ్ వైడ్ మన మేజర్ ఏంటంటే వరల్డ్ వైడ్ దీన్ని బట్టి కదా మనకు వచ్చేది. మేజర్ ఇంపోర్ట్ అంతా కూడా యుఎస్ నుంచి వస్తుంది. యుఎస్ డాలర్ బేస్ ఔన్స్ ఆ కాస్ట్ మీద వస్తుంది. మనకి ఇంపోర్ట్ డ్యూటీ అది కూడా పెంచారు కదా. కాబట్టి అనుకున్నంత డిమాండ్ హౌస్ హోల్డ్స్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి కొంత గోల్డ్ పర్చేస్ ఇప్పుడు వరకు కొనకుండా ఆగిన వాళ్ళు వాళ్ళకి అవసరాల కోసం కొంటారండి. కొన్నప్పుడు కొంత గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. అది టెంపరీ ప్రైస్ రైజ్ రావచ్చు, 3,000 to 5,000 రైజ్ రావచ్చు. అది అయితే ఇప్పుడు 1,50,000 ఉన్నప్పుడే గోల్డ్ కొనట్లేదు, 3 lakhs వరకు వెళ్తే ఖచ్చితంగా కొంటారు అప్పుడు అనేది శ్రీరామ్ చంద్రమూర్తి గారు చెప్తున్నారు. అంటే సిల్వర్ విషయంలో స్పెక్యులేషన్ లో జరిగిందండి. అది జరిగినప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. 3 lakhs ఉన్నప్పుడు నేను చెప్పాను స్పెక్యులేషన్ బాగా నడుస్తుంది, సిల్వర్ జోలికి వెళ్ళొద్దు, మీరు కావాలంటే గోల్డ్ కొద్దిగా సిప్ బేసిస్ లో కొనుక్కోండి కానీ సిల్వర్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. 2 లక్షల నుంచి 2,20,000 వస్తేనే కొనుక్కోండి సిల్వర్, లేకపోతే సిల్వర్ జోలికి వెళ్ళవద్దు అని చెప్పాను. కాబట్టి సిల్వర్ ఏంటంటే ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అవి ఎక్కువ ఉంటాయండి. తర్వాత ఎప్పుడైతే రేట్లు పెరిగినాయో మైనింగ్ అది కూడా క్వాంటిటీ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. ప్లస్ పర్చేస్ డిమాండ్ కూడా తగ్గుతుందండి. ఎప్పుడైతే ప్రైసెస్ బాగా పెరిగినాయో వెయిట్ అండ్ సీ బేసిస్ లో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం స్టెబిలైజ్ అవుతున్నాయండి ప్రైసెస్. సిల్వర్ కొనొచ్చంటారా ఇప్పుడు? సిల్వర్ మీద 2 లక్షలు కింద 2 లక్షలు వస్తేనే కొనుక్కోవాలండి, ఇంకా పైన అనవసరం అండి. ఓకే, 2 lakhs వస్తేనే మాత్రమే కొనాలి సిల్వర్, అంతకు మించి పెరిగితే కొనొద్దు. అంటే రిస్క్ అండి. ఓకే, మీకు లాంగ్ రన్ లో పెరగవచ్చు కానీ మీ అమౌంట్ స్టక్ అయిపోతుందండి, టెంపరీగా స్టక్ అయిపోతుంది. ఓకే, ఎస్, శ్రీరామచంద్రమూర్తి గారు మీరు చెప్పండి. అయితే గోల్డ్ కి సంబంధించి ఈటీఎఫ్లు కానీ డిజిటల్ గోల్డ్ మీద కంటే కూడా
ఫిజికల్ గోల్డ్కే ఎక్కువ మంది ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు అనేది వినిపిస్తోంది. ఏమంటారు? యాక్చువల్ గా ఇది మారాల్సిన టైం వచ్చిందండి మనందరికి కూడా. అంతకుముందు 3 years బ్యాక్ అందరం కూడా క్యాష్ వాడేవాళ్ళం. ఇవాళ ఏమైందంటే ఫోన్ పే గానీ డిజిటల్ గా ఆన్లైన్ వచ్చింది. ఎక్కువైపోయింది. సో అలాగే సేమ్ ఇండియాలో కూడా ఇప్పుడు మేజర్ గా ఏంటంటే మనందరికి బర్డెన్ గోల్డ్ ఫిజికల్ గా ఇంపోర్ట్ చేయడం అనేది చాలా బర్డెన్ అవుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవుతుంది కాబట్టి గోల్డ్ ని ఇప్పుడు డిజిటల్ గా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. అంటే మేజర్ అవసరాలకు కావాల్సిన ఉంచుకొని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అంతా కూడా డిజిటల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ఎస్సి కూడా గోల్డ్ రిలీజ్ చేస్తుంది. సేమ్ ఈ ఈక్విటీ షేర్స్ ఎలా అయితే మనం ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో ఉంచుకుంటామో అలాగే చేసుకునే ఫెసిలిటీ ఇస్తున్నారు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ ఎస్ఐపిస్ చేసుకోవచ్చు, అలాగే సిల్వర్ ఈటీఎఫ్ ఉంది, సిల్వర్ ఫీచర్స్ ఉన్నాయి. సో వీటిల్లో చేసుకోవటం ద్వారా మనకి ఏంటంటే వాల్యూ క్రియేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సేమ్ ప్యూరిటీ వస్తుంది. అవసరం అయితే డెలివరీ తీసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో వేస్ట్ గా బంగారం డెట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఆర్నమెంట్ అన్నా కొంచెం పెట్టుకుంటాం. మామూలుగా బిస్కెట్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో కానీ ఫిజికల్ గా కొనుక్కోవటం అనేది ఇప్పుడు వేస్ట్. సో దాన్ని డిజిటల్ గా కొనుక్కోవటం బెస్ట్. ఓకే, డిజిటల్ గా కొంటేనే బెస్ట్. బెస్ట్ అదే మన నరేంద్ర మోడీ గారు కూడా చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా వచ్చి టాప్ 5 లో ఉన్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందరం కూడా సిటిజన్స్ అందరం కూడా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. కాబట్టి మనం ఇంపోర్ట్స్ తగ్గించేయాలి. ఈ క్రూడ్ ఆయిల్ ఒకటి, గోల్డ్ ఒకటి వాడకాన్ని తగ్గించేసి క్రూడ్ అయితే మనకి ఆల్టర్నేట్ చూసుకుంటాం, గోల్డ్ అయితే డిజిటల్ లో కన్వర్ట్ అయిపోయామంటే మనం చాలా చాలా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తగ్గిపోతుంది. కాబట్టి మనం చాలా స్ట్రాంగ్ అవుతాం. కంట్రీ కానీ ఈవెన్ మన పీపుల్ కానీ చాలా స్ట్రాంగ్ అవుతాం. సో అలా చేసుకోవటం అనేది బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, అయితే రాంబాబు గారు మీరు చెప్పండి. అయితే గోల్డ్ అమ్ముతున్నారు కదా చాలా మంది, పాత గోల్డ్ ని, మరి అది అమ్మడం కరెక్టే అంటారా లేకుంటే తొందరపడుతున్నారు అనుకోవాలంటారా? అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ అండి. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా సపోజ్ వాళ్ళకి అవసరాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు తక్కువలో గోల్డ్ కొన్నారు కాబట్టి ఇప్పుడు అమ్ముకుంటే వాళ్ళకి క్యాష్ రియలైజేషన్ వస్తుంది. క్యాష్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త గోల్డ్ కొత్త డిజైన్ కొనే పరిస్థితి కాకుండా అదే క్యాష్ ని వేరే దానిలో కూడా పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంటుంది కదా? ఉంటుందండి. వాళ్ళు ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంతమంది 50% ఏమో కన్వర్షన్ చేసే వాళ్ళు ఉంటారండి, కొంతమంది ఏమో తక్కువలో కొని ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి, కొంతమంది వాళ్ళ అవసరాల దృష్ట్యా అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది వాళ్ళ వ్యక్తిగత అవసరాలను బట్టి ఉంటాయండి అవి. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా మన గోల్డ్ ప్రాసెసర్స్ కూడా ఇంతకుముందు ఆర్నమెంట్స్ చేసి పెట్టుకుని ఓల్డ్ మోడల్స్ ఉన్నాయనుకోండి, అవి పోవట్లేదు అనుకోండి, అవి కూడా వాళ్ళు రీప్రాసెస్ చేస్తారు కదా, రీప్రాసెస్ చేస్తారు. లేదా వాళ్ళకి కూడా కొంత క్యాష్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయింది అనుకోండి, వాళ్ళు కూడా కొంత డిస్పోజ్ చేస్తారు, తగ్గించుకుంటారు. అది కూడా సేల్ కింద మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది, రిసీట్ లో సేల్ కింద కనిపిస్తుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ వి ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది స్టాక్ ఎక్కువైపోయింది అనుకోండి, ప్రైస్ పడిపోతుందని చెప్పి వాళ్ళు కూడా కొంత డిస్పోజ్ చేస్తారు. ఎస్ రాంబాబు గారు కాలర్ ఉన్నారు, శ్రీరామ్ గారు విశాఖపట్నం నుంచి. శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. రాంబాబు గారిని చేశానండి. ఇప్పుడు నేను లాస్ట్ 50,000 దగ్గర ఒక 10 grams 1,50,000 ఇన్వెస్ట్ చేశానండి. అలాగే 14,000 లో కూడా ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా కూడా ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయమంటారా? అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి, 5 years యావరేజ్ గా. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years ఏమైనా ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చా? మిస్ అయిపోయింది కావాలి. మీ వాయిస్ చాలా లోగా అనిపిస్తుందండి, దయచేసి మళ్ళీ ఒకసారి మాట్లాడరా? అవునండి, 15,000 దగ్గర ఒక 1.5 lakhs ఇన్వెస్ట్ చేసామండి లాస్ట్ ఇయర్ మొన్న. హలో, 15,000 లాగా 1.5 lakh ఇన్వెస్ట్ చేశారు. అవునండి, ఆయన గోల్డ్ కొన్నారు. అవునండి, అవును. అయితే 5 years వరకు వెయిట్ చేస్తున్నారు. 5 years వరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చా? మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీరు 140 దిగితే మళ్ళీ కూడా కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. 15,000 లాగా 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు, 5 years వరకు వెయిట్ చేస్తున్నారు. ఇలానే కంటిన్యూ చేయొచ్చా లేకుంటే? అదే కదండి మీ క్వశ్చన్? అవునండి, ఎస్ రాంబాబు గారు. అలాగే సిల్వర్ కూడా ఒకసారి చెప్పండి రాంబాబు గారిని, ఏ ప్రైస్ లో కొనొచ్చు అన్నది. ఓకే రాంబాబు గారు. ఎస్ ఓకే
రైట్ అండి, సిగ్నల్ అయితే కనెక్షన్ వీక్ గా ఉంది. ఓకే అండి, రైట్ గా కొద్ది రోజుల పాటు కూడా ఉరిచిన బంగారం ధరలు అయితే మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి మెల్లిమెల్లిగా. అసలు ఈ పరిస్థితి సామాన్యులకు కూడా కొంత ఆందోళన కలిగి